లోకల్ ఇష్యూస్లో, లోకల్ ల్యాండ్ డిస్ప్యూట్స్లో, సివిల్ ఇష్యూస్లో ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళు బెదిరించేటువంటి కార్యక్రమం చేస్తున్నట్టుగా ఈ మధ్యకాలంలో చాలా సందర్భాల్లో చూసాం. నిన్న నేరుగా ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు ఇద్దరు కూడా మాట్లాడారు. అంటే విశాఖపట్నం లాంటి ఎదుగుతున్నటువంటి నగరం, ఈ ప్రాంతంలో అనేక రకాలుగా రేపు రాష్ట్రానికి దిక్సూచిగా ఉన్నటువంటి నగరం, ఈ పరిసరాల్లో ఉన్నటువంటి భూముల్ని ఈ ప్రజాప్రతినిధులు, ముఖ్యంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి వారు ఇన్వాల్వ్ అయ్యి సివిల్ డిస్ప్యూట్స్లో వాళ్ళు బెదిరించేటువంటి కార్యక్రమం చేస్తే రేపు ఇన్వెస్టర్స్ ఏమొస్తారు విశాఖపట్నానికి? రేపు అనకాపల్లి కానీ, విశాఖపట్నం కానీ ఎక్కడికెక్కడ లోకల్ ఇష్యూస్లో లోకల్ ఎమ్మెల్యేస్ ఇన్వాల్వ్ అవుతూ ఉంటే అది ప్రభుత్వం దృష్టికి వచ్చి వారంతటా వారే మాట్లాడి వారే ఎస్పీలకి వారి ఎస్పీలకిగా చెప్పాల్సింది. వారి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకి, వారి ప్రజాప్రతినిధులకి వారు కూర్చోబెట్టి చెప్పాలి. ఎస్పీలు, కలెక్టర్లు ఏం చేస్తారు? ప్రభుత్వంలో మీరుంటే వాళ్ళ పాత్ర ఏముంటుంది? మీరు ఏం చెప్తే అది చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. మీరు ఆ ఎమ్మెల్యేలందరినీ కూర్చోబెట్టి ఈ మాట చెప్పండి. డిప్యూటీ సీఎం గారిని కూడా కోరుతా ఉన్నా, ఆ సీఎం గారు మీరు కలిసి కూర్చొని మీ ఎమ్మెల్యేలు కూర్చోబెట్టి మీరు ఈ ప్రైవేట్ డిస్ప్యూట్స్లో ఇన్వాల్వ్ అవుతూ ఉన్నారు, మీరు కానీ ఇన్వాల్వ్ అయితే మీ మీద క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామో, లేకపోతే మిమ్మల్ని ఇచ్చేస్తామో, మీ పార్టీని సస్పెండ్ చేస్తామో, లేకపోతే ఇంకోటి చెప్తే వాళ్ళకి భయం ఉంటుంది. మీరు ఎస్పీలకి, కలెక్టర్లు చెప్తే వాళ్ళేం చేస్తారు? ప్రైవేట్ డిస్ప్యూట్స్లో ఎస్పీలు, కలెక్టర్లు కాదు కదా ఇన్వాల్వ్ అయ్యింది, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇన్వాల్వ్ అవుతూ ఉన్నారు, మంత్రులు ఇన్వాల్వ్ అవుతూ ఉన్నారు. తద్వారా ఈ ప్రాంతం తాలూకు ఇమేజ్ డ్యామేజ్ అవుతూ ఉంది. సో డెఫినెట్గా ఆ క్లాసులేవో ఎస్పీలకి, కలెక్టర్లకి మానేసి మీ ఎమ్మెల్యేలకి, ఎంపీలకి, మంత్రులకి కూర్చోబెట్టి క్లాస్ పీక్తే బాగుంటుంది అనేటువంటిది నా సలహా.